హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్‌కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి. తప్పకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ కృష్ణమ్మ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనం చెప్పినట్టుగానే మే 17వ తారీఖున అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'కృష్ణమ్మ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'జరా హట్‌కే జరా బచ్‌కే' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మే 17వ తారీఖున అయితే మనకి ఈ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ అయితే జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాహుబలి కరోనా ఆఫ్ బ్లడ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మే 17వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే తెలుగులో అయితే డిస్నీ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే డిస్నీ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'జై గణేష్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ స్టోరీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 24వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'తపన్నా' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మీకు చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అందుకే మీకోసం అయితే మూవీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే 'తపన్నా' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళతో అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయొచ్చు. సో మీకు 'తపన్నా' మూవీ తెలుగు వర్షన్ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో కావాలనుకుంటే వాళ్ళైతే మీకు కన్ఫర్మ్‌గా అయితే మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రత్నం' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశాల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో అయితే చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మూవీ మనకు కన్ఫర్మ్‌గా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు మే 24థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'రత్నం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'రత్నం' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 24వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సుహాస్ గారు తీసిన 'ప్రసన్న వదనం' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే మంచి టాక్‌తో అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఈ మూవీ ఆహాలో వచ్చేసి మనకు మే 24వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ప్రసన్న వదనం' మూవీ అయితే మనకు ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 24వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే 'ప్రసన్న వదనం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'గణపత్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ మాక్స్ ఛానల్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈసారి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తామని అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు మే 25న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'గణపత్' మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకైతే 'గణపత్' మూవీ వచ్చేసి మనకు సోనీ మాక్స్ ఛానెల్‌లో వచ్చేసి మనకు మే 25న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అందుకే ఈ మూవీని అయితే మీకోసం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే మూవీ అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో వాళ్ళకి మీరు మూవీ కావాలనుకుంటే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాళ్ళకైతే మీరైతే మెసేజ్ అనేది చేయవచ్చు. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మూవీని అయితే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఆ ఒక్కటి అడగకు' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో ఇది మంచి టాక్ అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే మే 31న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ చాలా సార్లు అయితే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో అఫీషియల్‌గా
అఫీషియల్‌గా ఏ డేట్ అనేది ఇంకా అయితే రాలేదు. సో, కొన్ని యూట్యూబర్స్ అయితే ఈ డేట్‌ని అయితే రిలీజ్ అయితే అని చెప్తున్నారు గానీ, అదైతే ఫేక్ గైస్. అందుకే ఈ మూవీ కోసం అయితే మీకోసమైతే మూవీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, కావాలనుకుంటే 'ఐలాండ్' మూవీ అయితే తెలుగు వెర్షన్ అయితే కింద కామెంట్ బాక్స్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ వాళ్ళ దగ్గర అయితే 'ఐలాండ్' మూవీ అయితే తెలుగు వెర్షన్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.